హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. సత్యవతి అనేటువంటి ఒక మహిళ తన భర్తని పెంటేష్ అనేటువంటి ఒక భర్తని అత్యంత కిరాతకంగా చంపి చాలా దూర ప్రాంతంలో 300-400 కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు పోలీసుల నిర్ధారణలో తేలిందని చెప్పుకోవచ్చు. ఇంకా అయితే ప్రియుడితో కలిసి ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చు. అయితే ప్రియుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. భార్య సత్యవతిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమె రెండో వివాహం. గతంలో కూడా పెంటేష్కి రెండో అంతేనా వీళ్ళ సంబంధించిన బంధువులు ఉన్నారు. చెప్పండి. ఆమె వివాహం కూడా కాదంట, తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. ఇంట్లో పనికొచ్చి ఇక్కడే ఆమెను అట్లనే ఉండిపోయింది. ఇక అంతేగాని ఆమెను మాత్రం పెళ్లి చేసుకోలే. ఫస్ట్ భార్య పెళ్ళయింది, 2 పిల్లలు 3 పిల్లలు. ఆమె మనస్పార్థాలు వచ్చి వాళ్ళు దూరమే ఉన్నారు. వాళ్ళు ఆమె ఇటు రాలేదా ఈయన అటు పోలే. ఈమె ఎట్లా మరి పరిచయం అయిందో ఏమో తెలియదు, కానీ ఈమెను మాత్రం ఇక్కడే ఉంచేసుకున్నాడు. ఉంచేసుకొని ఈ మధ్యలో ఏం గుళ్ళలు లేని వాళ్ళకు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అని ఏం చెప్పుకుందో మరి ఏందో టౌన్లో తెలియాలి, పోలీస్ స్టేషన్లో తెలియాలి మాకు. మరి ఆమె ఏం టార్చర్ పెట్టాడు, ఎందుకు నువ్వు చంపాలనుకున్నావు, ఆస్తి గురించా. ఆమెకు ఒక బాబు ఇంతే ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా, చిన్నగా 7 ఏళ్ళు ఉంటాడు, 7-8 ఏళ్ళు ఉంటాడు. ఆయనకి ఎక్కడ ఆమె భర్తను పెంటేషన్ చంపేసిన తర్వాత ఏమైనా అనుమానం కావచ్చు, భయపడ్డట్టు కావచ్చు, ఏమైనా మీకు కనిపించిందా? అస్సలు లేదు సార్, ఒక్కరు కూడా భయపడలే. ఆమె మా ఇంట్లో 2 మెచ్యూరిటీ ఫంక్షన్ అయింది ఒకటి, అందులో మంచి రీసెంట్గా దిగింది. మా యారాల కొడుకు పెళ్ళయింది సొంతం, అలా యారాల కొడుకుది. అందులో మాత్రం సూపర్గా రెడీ అయిపోయి మాకు అనుమానమే రానియలేదు. అసలు ఈయన కొడుకు పెళ్ళి అయితే, మా మరిది కొడుకు పెళ్ళి అయితే అసలు ఏమింత కూడా మాకు ఒక సీమంతా కూడా కానీ ఒక రవ్వ కానీ అనుమానం పడినీయలేదు. ఆమె ఒకతే ఉంటుంది, కొడుకుని పెట్టుకొని ఒకతే ఉంటుంది. మళ్ళీ ఈ రెంట్లో ఉన్నారు కదా అందరూ. ఆయన మొయ్య ముంగటే సీసీ కెమెరాలు, టీవీ అన్ని డిస్ప్లే అయినాయి. మరి ఎట్లా ఆమెకు ఇదంతా ఏర్పాట్లు, ఆమెకు ఎట్లా ఆర్థిక సోర్స్ ఏంది, ఆమెకు డబ్బులు ఎట్లా వచ్చేది? 3 లక్షలు వస్తాయి సార్ కిరాయి. ఇంకేం కావాలి, పెద్ద అపార్ట్మెంట్ ఉన్నది, రెంట్లన్నీ ఆయన వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు ఆయన ఆన్వేడలు ఉండే, ఇప్పుడు ఆమె తీసేసుకుంది మొత్తం. ఇప్పుడు ఆమెకి ఇస్తారు, ఆయన లేపాడు కదా, ఇంకెవ్వరు లేరు సూరిటీ, ఆమెనే కాబట్టి ఆమెనే తీసేసుకుంటుంది మొత్తం అన్ని. టీవీలు తెచ్చుకోవడం, ఏసీలు ఫిట్ చేసుకోవడం అన్నీ ఆమె అంతా అయినాయి. ఇప్పుడు ఇక ఇక్కడ ఎవరు రారు సార్. ఇప్పుడు అక్కడ బస్సులో మేము అందరం ఉన్నాం అనుకో, మాకు ఏదో ఒకటి తెలిసేది. ఇప్పుడు ఈమె ఇక్కడ లాస్ట్కు ఉంది, ఏది తెలియదు. ఆమె వచ్చి మాకు చెప్తే కానీ తెలియదు. మేము 2 నెలలు 3 నెలలు కంటిన్యూగా మా పిల్లలు తిరిగి సార్. ఆడికని ఇంకా మేము అనుకుందో ఆమె రావడం లేదు, పిల్లలు కూడా తగ్గిపోయారు. వాళ్ళు కూడా అన్నారంటే, బాబు మేము ఎత్తుకుతున్నాము, మేము టీ కవర్ చేస్తున్నాం, ఫోన్ కవర్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చైన్ల కాడికి అక్కడిక్కడ తిరిగారు, సార్లు కూడా తిరిగారు, పోలీసు వాళ్ళు కూడా తిరిగారు సార్, బాగానే తిరిగారంట. ఇక వీళ్ళని తీసుకుపోయారు, ఆమె భార్యను తీసుకుపోయారు, అక్కడే ఎంక్వైరీ చేసారు. అంత ఆడికే వరకే 2:30 వరకు అక్కడ స్విచ్ ఆఫ్ అయిందని తెలుస్తుంది నైట్లో. అంటే డే 1 నుంచి ఎవరన్నా చంపినప్పుడు టెన్షన్ పడతారు 2-3 రోజుల దాకా ఆ నవంబర్లో. మరి ఆమె ఏమన్నా టెన్షన్ పడ్డట్టు సార్, ఏడవడం కానీ టెన్షన్ పని ఆమె చరిత్రనే లేదు. వీళ్ళందరం చూసినాం కదా మేము, ఎందుకంటే మా పక్కపడి మా యారాలు ఉంటుంది. ఆమె ఏడవడం కానీ బాధపడడం కానీ ఏదో ఒక తీరు ఎట్లున్నా మేము అట్లా లేదు. ఆమె రోజుకు ఆయన ఉన్నప్పుడు పాత చీర పాతతో ఉంటుండే, ఆయన ఏమంటే బయటకు వెళ్ళిపోయిండో ఆమె ఒకలాగా అయిపోయింది. మేము అనుకున్నాం కానీ సర్లే ఆయన ఉన్నప్పుడు ఎట్లాగో రెడీ కాలేదు, ఏం కాలేదు కదా అని చెప్పేదా. నా భర్త లేకపోవడం బాధగా ఉంది ఏం లేదు, అట్లాంటి ఏం చెప్పలేదు. టౌన్కి తిరగడము, పోయేస్తున్నాము, వీళ్ళు వస్తురాక వాళ్ళు చూస్తురాక వీళ్ళు చేస్తురాక ఇదే. ఇక ఈమెకు చెప్పుకోవడం బాధలు తప్పించి ఏమన్నా తెలుస్తుందా? పోలీసు వాళ్ళు ఏమంటారు, ఆయన గురించి ఏం సప్పుడు లేదు, ఏం మాట్లాడతలేరు, ఎవరు చూస్తలేరు, ఎట్లా మరి ఆయన గురించి పట్టించుకుంటలేరు. పోతున్నావా వస్తున్నావా, మరి పోలీసు వాళ్ళు ఏమంటారు అని అంటే, పోతున్నా వస్తున్నా, పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు, కనబడితే చేస్తామన్నారు, నీకు తెలిస్తే ఏమన్నా చెప్పమంటారు, నాకేం తెలుసు, నేనేం చెప్పాలి, ఇట్లనే అన్నది. అంటే ఇక నేను బాధపడి నాకున్న మేమంతా చిన్నప్పటి నుంచి చూసినా కదా. నేను ఇప్పుడు నా పెళ్ళి అయ్యి 45 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళు ఇంత ఉన్నారు. అప్పటి నుంచి నేను కష్టము నష్టం అన్నీ చూసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన, పెద్దగా చేసిన, 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన, 2 మగపిల్లల పెళ్ళిళ్ళు చేసిన, నేనే మా బంధువుల పిల్లనే తెచ్చి చేసిన, భార్యను కూడా. 3 పిల్లలు పుట్టినాక బాగానే ఉన్నారు. 3 పుట్టినాక వాళ్ళకి ఏమొచ్చిందో మరి విడిపోయిరంట. వాళ్ళు విడిపోయి బతుక చెట్టుకు బండికి ఇచ్చినప్పుడు ఫోన్లు వస్తే తెలిసింది మాకు, వాళ్ళు విడిపోయిన సంగతి కూడా తెలియలేదు. ఇక ఎవరి సంసారాలు ఎవరి బతుకులాళ్ళం బతికినాము, చేసినాము. ఇక ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నారు అనుకున్నాము. ఇప్పుడు ఇట్లా అయిందని ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఎప్పుడు అనుమానం రాకుండా ఎప్పుడు అనుమానం రాలేదు సార్. ఇట్లా మా ఇల్లు పక్కనే మంచిగా తిరుగుతుంది రోజు. ఏమైంది మంచిగా ఎట్లా ఏమన్నా తెలిసిందా నేను కూడా అడుగుతుంటి. నేనైతే ఆమెకు అంటే ఏం లేదు అక్క, ఏమీ అర్థమైతలేదు, ఎక్కడ ఎప్పుడు ఇంత కన్నీరు అయితే రాలే. ఏమైతే తెలిసినప్పటి నుంచి మస్తు ఏడిచింది. 20-30 మంది పోలీసులు వచ్చారు అప్పుడు, మస్తు ఏడిచింది. కానీ ఆమె కళ్ళకైతే ఇంత కన్నీరు రాలే. అనుమానం రాకుంటే తిరిగింది ఆమె. ప్రియుడితో మాట్లాడినట్టుగా ప్రియుడు ఏమన్నా ఇంట్లో ఉంటుంది కదా, రోడ్డు మీదకి వచ్చినప్పుడే మాకు తెలుస్తుంది ఆమె. బయటకు వచ్చినప్పుడే మాకు ఆమె, అంతేగాని వీడికి ఎప్పుడు మేము రాము. ఆమె కూడా ఎవ్వరు ఇళ్ళకి రాదు, రానియకపోతుండే అన్న, ఎవ్వరు ఇళ్ళకి రానియకపోతుండే.
ఇప్పుడు ఆయన ఇట్లా అయింది మంచిగా తిరుగుతుంది దర్జాగా మంచిగా అవుతుంది, పూలు పెట్టుకుంటుంది. అంతకుముందు ఇట్లా కొప్పేసుకొని తిరుగుతుండే అసొంటిది పని మనిషి అని చెప్పిండు అందరికి. బంధువులు వాళ్ళు ఎవరైనా వచ్చిపోయేస్తూ ఉండేవాళ్ళ ఇది తెలియదు ఇక మనకు తెలియదు. అంటే ఇక్కడ మనకు తెలియదు కదా ఎవరు వచ్చేది ఎవరు రాంది మనకు తెలియదు. నేను పెద్దది నన్ను ఇంతుండే ఆ అబ్బాయి ఇంతుండే ఇట్లా ముక్కు తుడుచుకోరాకపో తానాలు చెప్పిస్తుంటాం అన్నీ చెప్పిస్తుంటాం. ఇప్పుడు పోయిండన్న సరే మాకు యమలోకం కనబడుతుంది. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇంత దారుణానికి ఒడిగట్టిందని ఏమైనా ఊహించరా అసలు? ఇట్లా మేము ఊహించలేము. మా బాధలు మేము పడుతున్నాం. ఆమె అని అడిగితే ఏం రివర్స్ అవుతుందో మా మీదనే, ఏం మళ్ళా పోలీస్ స్టేషన్కి ఇస్తుందో, మమ్మల్ని జైలు వేస్తుందేమో అని చూస్తుంది. ఆమె దగ్గరకు పోతే మా పిల్లలను జైలు పట్టిస్తామని చూస్తుంది. ఏమన్నా అంటే కోర్టు కూర అంటుంది. కోర్టు మాకేం తెలుసు? మేము కష్టజీవులం, మేము కష్టం చేసుకొని బతికినాం. ఇప్పుడు మాకు ఆధారం లేకుండా పోయాడు. ఆయనే పెద్దకుండే. రైట్. అంటే వీళ్ళ అన్న కూడా ఉన్నాడు చనిపోయినట్టు పెంటేష్ వాళ్ళ అన్న. ఆ రోజు పోలీస్ స్టేషన్కి మిమ్మల్ని తీసుకెళ్ళింది కదా, అసలు ఏమని చెప్పింది? ఏమని చెప్పి తీసుకెళ్ళింది? లేదు సార్, బయట ఉండన్నది. సరే పిలిస్తే పోతా పోలీసు వాళ్ళు అనుకున్నా. లోపలికి పోయింది, నడుపుపోదామన్నది. ఆటోకి తీసుకొని వచ్చినాం. ఆటోలో ఉండబోయింది. మళ్ళా వెనుకకు వచ్చేసినాము. ఏమన్నారంటే కంప్లైంట్ పెట్టినా అన్నారు. నేను వచ్చినా అని చెప్పినామంటే చెప్పలేదు అన్నది. అంతే. మా 4-5 నెలలు బాగానే తిరిగినాం సార్. మా భార్య చచ్చిపోయింది 3 నెలలు 4 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కేసు పోలీసులు మధ్యలో ఏమైనా మీతో మాట్లాడిరా ఈ కేసు సంబంధించి? వచ్చింది సార్, ఇక్కడ కారు చూసాను, డాక్యుమెంట్లు ఉన్నాయి, ఏడున్నాయి అని అడిగినరు. ఆ టైర్ కింద పెడుతుందని చెప్పింది. ఆ పోలీసు వాళ్ళే తాళం తెచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి తెచ్చి తాళం చేసారు. డాక్యుమెంట్ లేవు. ఆమెను అడిగితే టైర్ కింద ఉంటే డాక్యుమెంట్ ఇంట్లో పెట్టదని చెప్పింది ఆమె. అది వీళ్ళేమో ఆయన పేరు మీద ఉంది, ఇప్పుడు సెకండ్ ఆమె పేరు మీదనేమో అది ఉంది. మరి మీ తమ్ముడితోటి ఇంకొక ఆమెను చేసుకున్నావు పెళ్ళి, మరి ఎట్లా ఉంది ఏంది, ఆమె ఏమన్నా ఇబ్బంది పెడుతుందో ఏమన్నా అడిగిర్రా అప్పుడు బతుకున్నప్పుడు? ఆయన మేము దగ్గరికి పోకపోతే సార్ దూరం ఉంటుండే. ఆయన చూసి అందరు అన్న పిల్లలు, పెద్దన్న పిల్లలు, చిన్నన్న పిల్లలు, నేను కూడా ప్రేమతోని దూరమే ఉంటుండే. ఏదైనా ఫంక్షన్ హాల్ అయినప్పుడు మా బాబాయ్ని చూస్తే, మా బాబాయ్ అనుకో అక్కడికి వెళ్ళి వస్తుందంటే మేము అటు సైడ్ వెళ్ళిపోతాం. అంత మర్యాద ఇస్తాం ఆయన చూస్తే మేము చాలా భయపడతాం. ఇప్పుడు మాకు అసలు అయినా లేకుండా ఇది అయిపోయింది. మరి అలాంటి ఆయనని ఈమె ఈ విధంగా చంపిందని భావిస్తుర్రా? అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండం. మేము ఉండేది మియాపూర్ ఎక్స్ రోడ్లో. ఏదైనా ఫంక్షన్లు అది ఇది అయితే మేము ఇక్కడ వచ్చి అందరం కలిపి చేసుకుంటాం. అంతకుమించి మేము ఎప్పుడో ఒకసారి వస్తాం. ఇట్లా ఫంక్షన్లు అవి ఉంటేనే వస్తాం మేము, లేకపోతే ఎవరిదంతలా వాళ్ళే ఉంటారు. అది ఎందుకంటే మా బాబాయ్ని చూస్తే మేము చాలా భయపడతాం. మటర్ అయింది అన్నావు కదా, ఆ ఇల్లు ఇది అంత ఉన్నోళ్ళమే. మామూలుగా ఒకళ్ళదానికి ఒకళ్ళని ఏదైనా కలిసి చేసుకుంటాం. రైట్. అంటే ఇది ఈ విధంగా చెప్పేది. పెంటేష్ని చంపటం అయితే ప్రియుడితో కలిసి చంపిందని భావిస్తారా ఏంటి? ఏమన్నా పోలీసులు చెప్పారా మీకు? ఏమన్నా గతంలో? మాకేం తెలియదండి, ఎందుకంటే మేము దూరంలో ఉంటాము. మేము ఎక్కడిక్కడ అంటేనేమో తెలుస్తుంది, కానీ మేము ఉండేది 1.5 కిలోమీటరు మియాపూర్ ఎక్స్ రోడ్లో ఉంటాము. నియర్ శారదా స్కూల్ మేము ఉండేది. ఏ మాత్రం తెలియదు మీకు? తెలియదండి. ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుందా అని ఒకటి మాత్రం తెలుసు, కానీ ఇట్లా అయిన సంగతి తెలియదు. రైట్. ఈ విధంగా అంటే పెంటేష్ని ఆ సత్యవతే చంపిందని ఏ మాత్రం అనుమానం రాకుండా మెలిగింది. ఫంక్షన్లో కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా, అనుమానం వస్తే వీళ్ళు నిలదీస్తారన్న ఉద్దేశంతో ఆమె ఏ మాత్రం అనుమానం రాకుండా గత 8 నెలల నుంచి ఆ విధంగా ప్రవర్తించింది. ఆ తర్వాత పోలీసులు ఈ కేసుని ఛేదించారని చెప్పుకోవచ్చు. ఫోన్ కాల్ రికార్డింగ్ అంటే సత్యవతి గత 8 నెలల నుంచి ఎవరితో మాట్లాడుతుంది, ఇంకెవరైనా కలిసి ఈ హత్యకు అంటే ఈయన భర్తను లేకుండా చేసిందన్న కోణంలో విచారణ చేశారు. సీసీ కెమెరాలు పరిశీలన చేశారు. ఈ విధంగా బయటకు వచ్చింది, అసలు విషయం బయటకు వచ్చింది. అయితే ఎవరా ప్రియుడు, ఆ ప్రియుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు ఇంకా ఎవరెవరు కలిసి హత్య చేశారా, ఎక్కడ పూడ్చిపెట్టారు, ఏంటి అసలు అంతకంటే ముందు ఏమైనా ఈ పెంటేష్కు ఏమైనా మత్తు పదార్థాలు లాంటి ఇచ్చి ఈ విధంగా ఏమైనా దారుణానికి ఒడిగట్టారా ఏంటన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కెమెరా రవితో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.